చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కేజీ చికెన్ తీసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, చికెన్ మసాలా, సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాలు కూడా యాడ్ చేసి ఇది కూడా మెత్తగా మగ్గిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని రుచి చూసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసి బాగా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర తరుగుని యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.